నీ తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని నువ్వు అడగనే లేదు. నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మంది మీద నెట్టేసి ఒకటి కేంద్రం మీద, ఒకటి ప్రతిపక్షం మీద, ఒకటి పాలకపక్షం మీద, ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద, ఊరి మీద, అందరి మీద నెట్టేసి నీ పాపాలన్నీ కడుక్కోవాలనుకుంటే రికార్డులు అక్కడ ఉంటాయి కదా అధ్యక్ష. ఉన్న వరంగల్ కానీ, లేకపోతే అల్వాల్ కానీ, లేకపోతే ఎల్బీ నగర్ కానీ, లేకపోతే నిమ్స్ కానీ మొదలు పెట్టించినావు, కాంట్రాక్టులు ఇచ్చినావు, కమిషన్లు తీసుకున్నావు, పోయినావు. ఇవాళ మేము వచ్చి కూర్చొని నిరంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రతి నెల పర్సనల్గా విజిట్ చేసి సమీక్షించుకుంటూ ఈరోజు వాటిని వేగంగా పూర్తి చేసి జూన్ 2, 2025 లోపల ప్రారంభించాలని రాత్రింబగళ్ళు మా మంత్రి గారు ఎంబడిపడి ఈరోజు గ్రీన్ ఛానల్ వాటికి నిధులు ఇచ్చి పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా అధ్యక్ష. ఇవన్నీ కనిపిస్తలేవా? వైద్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చిలువలు పలువలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పగూలిందని అంటే అందులో సమస్యలు లేవనెత్తుతున్నట్టు కనిపిస్తలేదు అధ్యక్ష. వాళ్ళ పైశాచిక ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంతో గంతులేస్తున్నట్టు కనిపిస్తున్నారు అధ్యక్ష. సమస్యలు లేవనెత్తుతే ఇప్పుడు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు, ఎక్కడైనా ఏదైనా సంఘటన చేస్తే సమస్యలు లేవనెత్తారు, దానికోసం నిరసన చేస్తారు, దానికోసం వీధుల్లోకి వస్తారు. వాళ్ళు చెప్తే ఏదంటే మేము సావధానంగా దాన్ని ఒక ఇష్యూని రైజ్ చేస్తున్నారు, దీన్ని మనం అటెన్షన్తో ఉండాలి అని అధికారులకు అందరూ సూచన. మీదెక్కడ అధ్యక్ష? మీరు అదొదిలేసి పైశాచికానందం ఏంది అధ్యక్ష? అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష. ఎక్కడైనా పొద్దున లేవగానే టీవీ బ్రేకింగ్ చూసినా, పేపర్ తీసినా, ఎవరైనా చచ్చిపోయి అనగానే కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు. ఇది ఎక్కడి పైశాచిక ఆనందం అధ్యక్ష?